మూవీ స్టార్ట్ అవ్వగానే చెన్నైలో ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తారు. అతను మీట్ ని కొడుతూ ఉంటాడు. అది మటనో చికెనో అనుకుంటే పొరపాటే, ఎందుకంటే వాడు మనిషి మాంసాన్ని కొడుతూ ఉంటాడు. అలా మొత్తం తుక్కు తుక్కు చేసిన తర్వాత ఒక సంచిలో ప్యాక్ చేసి పక్కనే ఉన్న చెరువులో పడేస్తాడు. ఆ చెరువులో ఉన్న చేపలు మీట్ ని తినేస్తాయి. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో తిరునల్వేలిలో ఉన్న మన హీరో నెడ్మారన్ ని చూపిస్తారు. మన హీరో పొట్టిగా ఉండడం వల్ల చాలా బాధపడుతూ ఒక బావి మీద కూర్చుని ఉంటాడు. యాక్చువల్ గా అతను ఏమంటాడంటే, నేను ఎలాగైతే పొట్టిగా ఉన్నానో నా సర్కిల్ కూడా అంతే చిన్నగా ఉంటుంది, కానీ నా లైఫ్ మాత్రం చాలా అద్భుతంగా ఉండేది. ఈ సొసైటీ నన్ను ఎప్పుడు పొట్టోడా పొట్టోడా అని పిలుస్తూనే ఉంటుంది, అయినా నేను అంతగా ఫీల్ అవ్వలేదు. కానీ కొన్ని రోజుల ముందు ఒక సంఘటన జరిగింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. దేవుడా, నాకు ఈ పొట్టితనాన్ని ఎందుకు ఇచ్చావు అని. ఆయన ప్రతి వాడికి బ్రతకడానికి ఒక కారణం ఉంటుంది, కానీ నాకు మాత్రం ఎలాంటి కారణం లేదు అని చెప్తూ అలా చచ్చిపోవడానికి బావిలో దూకేస్తాడు. అప్పుడే మన హీరోకి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తొస్తాయి. వాళ్ళ నాన్న పోయే ముందు నీ అక్కని నీ ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకో అని చెప్తాడు. ఆ మాటలు గుర్తుకు వచ్చి వెంటనే పైకి వచ్చేస్తాడు. ఆ తర్వాత తన సిస్టర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి నా మతి ఎక్కడుందో చెప్పు అని ఒక స్టిక్ తీసుకుని కొడుతూ ఉంటాడు. అలా కొట్టగానే తను చెన్నైలో ఉందని చెప్తుంది. వెంటనే నెడుమారన్ చెన్నైలో ఉన్న పోలీస్ స్టేషన్ కి బయలుదేరతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో చెన్నైలో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో ఎవడో ఒక అమ్మాయిని రేప్ చేసి దారుణంగా చంపేసి వెళ్లిపోతాడు. ఆ అమ్మాయి తలపై ఒక హోల్ లాంటిది ఉంటుంది. అక్కడికి కమిషనర్ వచ్చి డెడ్ బాడీని చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ లో ఇప్పటికే 5 అమ్మాయిలు చనిపోయి ఉంటారు కాబట్టి. అసలు ఇలా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో పోలీసులకి కొంచెం కూడా క్లూ ఉండదు. గత 6 నెలల నుండి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక్క క్లూ కూడా దొరకదు. దాంతో కమిషనర్ ఇదంతా చేస్తుంది ఖచ్చితంగా ఒక సీరియల్ కిల్లర్ అయ్యుండే ఛాన్స్ ఉందని తన జూనియర్ తో చెప్తూ అతన్ని చాలా తిడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇన్ని మర్డర్స్ జరుగుతున్నా కూడా ఒక్క క్లూ కూడా కనిపెట్టినందుకు. అలాగే ఈ న్యూస్ స్ప్రెడ్ అవ్వక ముందే ఏదో ఒకటి చేసి తగలడు, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి కమిషనర్ సుదర్శన్ కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎస్ఐ ప్రభావతిని చూపిస్తారు. తను చనిపోయిన అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడుతూ మీ ఇద్దరికి పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అడగ్గా అతను 4 months అవుతుంది మేడం అని చెప్తాడు. అవునా, 4 months కి మీరు మీ భార్యను వదిలేసి ఫారెన్ కి వెళ్ళిపోయారా? సరేలే, ఏదో ఒకటి. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగితే ఉంది మేడం, నా భార్య మీద నాకు డౌట్ ఉంది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మా ఇంట్లో ఉండమంటే తను ఉండకుండా సపరేట్ గా ఉందామని చెప్పింది. అందుకే నేను ఈ ఫ్లాట్ తీసుకున్నాను. ఈ ఫ్లాట్ కి వచ్చినప్పటి నుండి తన మొబైల్ కి నేను ఎప్పుడు ఫోన్ చేసినా బిజీనే వస్తుంది అని చెప్తాడు. సార్, మీ ఆవిడ మాట్లాడేది మీ అమ్మతోనే, మేము ఆల్రెడీ కాల్ లిస్ట్ చెక్ చేసామని చెప్తుంది. అయినా కూడా వాడు చచ్చిపోయిన తన భార్యని అనుమానిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత అపార్ట్మెంట్ సెక్యూరిటీని ఎంక్వైరీ చేస్తారు. సుదర్శన్ మాట్లాడుతూ నిన్న నైట్ ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు చెప్పండి అని చాలా కోపంగా అడుగుతాడు. అలాగే వయసులో పెద్దవాడు అని కూడా చూడకుండా మర్యాద ఇవ్వకుండా మాట్లాడతాడు. సుదర్శన్ అలా అనగానే సెక్యూరిటీకి చాలా కోపం వచ్చి మీరు నన్నే సస్పెక్ట్ చేసేలా ఉన్నారే అని మాట్లాడతాడు. సెక్యూరిటీ అలా అనగానే ఆల్రెడీ బీపీ తెచ్చుకుని ఉన్న సుదర్శన్ ఎలాంటి తప్పు చేయని సెక్యూరిటీని కొడతాడు. ఇటువైపు నెడుమారన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఎస్ఐ ప్రభావతి ఉందా అని అక్కడున్న కానిస్టేబుల్ ని అడుగుతాడు. కానీ అతను లేదని చెప్తూ ఇక్కడే కూర్చోండి, కాసేపట్లో వచ్చేస్తుంది అని చెప్తాడు. ఇక మన పొట్టి హీరో అక్కడ కూర్చొని తన కథని మనకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మతి నెడుమారన్ ఇద్దరు ట్విన్స్ గా పుడతారు. ఇద్దరి ఏజ్ సేమ్ అయినా కూడా నెడుమారన్ మతిని అక్క అని పిలుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ నాన్న విషయానికి వస్తే ఊర్లో పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ పిల్లలిద్దరు కూడా అప్పుడప్పుడు వాళ్ళ నాన్నతో తిరుగుతూ అందరికి వచ్చిన లెటర్స్ పంచిపెడుతూ ఉంటారు. తను చేసే జాబ్ చిన్నదైనా కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ వాళ్ళ పిల్లలకు చాలా మంచి విషయాలు చెప్తూ పెద్ద చేస్తూ ఉంటాడు. అలా ఒక రోజు కొంతమంది ప్రజలు ఏంటండి మీ కొడుకు పెద్దగా అవ్వట్లేదు, ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్స్ కి చూపించండి అని చెప్తారు. సరే సరే, నా కొడుకు గురించి నేను చూసుకుంటా, కానీ మీరు లెటర్స్ తీసుకుని వెళ్ళిపోండి అని చెప్తాడు. ఆ తర్వాత డాక్టర్ ని కలిసి సార్, నాకు 2 ట్విన్స్ పుట్టారు. మా అమ్మాయి త్వరగా పెరుగుతుంది, కానీ మా అబ్బాయి మాత్రం పెరగట్లేదు, ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు. ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ మీ అబ్బాయి 4 feet వరకే పెరుగుతాడు. అందువల్ల మీ అబ్బాయిని చాలా మంది అవమానించొచ్చు. ఈ సొసైటీ కూడా మీ అబ్బాయిని డిఫరెంట్ గా చూడొచ్చు. అలాగే అతని లైఫ్ డిఫికల్ట్ అవ్వచ్చు. సో మీరు ఒక పని చేయండి, మీ అమ్మాయిని ఒక చోట, మీ అబ్బాయిని మరొక చోట పెంచండి. అప్పుడు చూసేవాళ్ళు ఎవరు వాళ్ళిద్దరిని చూసి ఎలాంటి మాటలు అనుకోరు. కానీ వాళ్ళిద్దరూ పక్క పక్కనే ఉంటే ఈ జనాలు అనే మాటలు వాళ్ళు తట్టుకోలేరు అని చెప్తాడు. సార్, మీరు చదువుకున్నవారు, మీరు కూడా అలాగా మాట్లాడితే ఎలా సార్? నాకు వాళ్ళిద్దరూ నా 2 కళ్ళతో సమానం. ఎవరు ఏమైనా అనుకుని నా దగ్గరే పెంచుకుంటా అని చెప్పి తీసుకెళ్లిపోతాడు. అలా బయటికి వచ్చాక వాళ్ళిద్దరితో చెప్తూ రేయ్, మీరిద్దరూ చివరి క్షణం వరకు కలిసే ఉండాలి. నేను అక్కతో లేకపోతే నువ్వు చివరి క్షణం వరకు తనని చూసుకో అని చెప్తాడు. అలా ఒక పాట వస్తుంది. ఆ పాటలో వాళ్ళు చాలా పెద్దగా అయిపోయి స్కూల్లో కూడా జాయిన్ అయిపోతారు. ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. ఒక్క రోజు కూడా గొడవ పడరు. అలా పాట అయిపోగానే వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చి మతికి వచ్చిన రిజల్ట్స్ చూసి క్లాస్ అందరి ముందు అవమానించి రిజల్ట్స్ తన మొహం మీద కొడుతుంది. అలాగే నువ్వు చూడడానికి మాత్రమే అందంగా ఉంటావు, కానీ నీ మార్క్స్ మాత్రం చాలా చెత్తగా ఉంటాయని చెప్తుంది. ఇక మనోని విషయానికి వస్తే ఆ క్లాస్ లో మనోడే ఫస్ట్ ర్యాంక్. పొట్టిగా ఉన్నాడని క్లాస్ మొత్తం ఎగతాళి చేస్తూ ఉంటుంది. కానీ వాడు తనకొచ్చిన రిజల్ట్స్ తో సమాధానం చెప్తూ ఉంటాడు. అతన్ని క్లాస్ లోనే కాదు స్కూల్ మొత్తం పొట్టోడొచ్చాడు అని ఆట పట్టిస్తూ ఉంటారు. అంతమంది
ముందుని మనోడు ఏమీ అనలేక సైలెంట్ గా వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ అక్క పిలిచి క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తూ ఈ రోజు నుంచి మా తమ్ముడిని ఆట పట్టించిన ఎగతాళి చేసిన వాడు మీ అందరినీ పనిష్ చేస్తాడని వార్నింగ్ ఇస్తుంది. ఇక స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్తూ ఉండగా రోడ్డు మీద కొందరు తింగరి వ్యక్తులు ఆపి పొట్టోడా పొట్టోడా అని అంటూ ఉంటారు. ఇక వాళ్ళ అక్క చెప్పినట్టుగానే ఒక్కొక్కరి చెంప పగలగొడతాడు. స్కూల్లో కూడా ఎవరైనా పొట్టోడా అంటే వాళ్ళ చెంపలు కూడా పగలగొడతాడు. అలా ఒక రోజు వాళ్ళ నాన్నతో కలిసి అలా సరదాగా ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు మతి వాళ్ళ నాన్నతో చెప్తూ నాన్న తమ్ముడు నీలాగే పోస్ట్ మ్యాన్ అవుతాడంట అని చెప్పగా అవునా కానీ మీరు పెద్ద డాక్టర్స్ ఇంజనీర్ అవుతారనే కదా నేను మిమ్మల్ని చదివించేది ఏమోలే అని చెప్పేసి ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు నెడుమారన్ మాట్లాడుతూ అక్క చెప్పినట్టుగానే నేను ఫ్యూచర్ లో మీలాగే పోస్ట్ మ్యాన్ అవుతానని చెప్తాడు. అది వినగానే నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. కథ ప్రెజెంట్ కి వచ్చేస్తే కానిస్టేబుల్ నెడుమారన్ ని ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళమని చెప్తూ మేడం రావడానికి చాలా లేట్ అయ్యేలా ఉందని చెప్తాడు. లేదు సార్ నా దగ్గర ఫోన్ లేదు, నేను అసలు ఫోన్ యూజ్ చేయనని చెప్తాడు. అది వినగానే కానిస్టేబుల్ ఈ కాలంలో కూడా ఫోన్ యూజ్ చేయని వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోతాడు. అలా కాసేపు గడిచాక ప్రభావతి వస్తుంది. తనని చూసి నెడుమారన్ మతి కనిపించట్లేదు హెల్ప్ చేయమని అడుగుతాడు. నెడుమారన్ ని చూడగానే ప్రభావతి కళ్ళల్లో వరదలు వచ్చేస్తాయి. అలా తన కళ్ళల్లో వరదలు ఎందుకు వచ్చాయో ఫ్లాష్ బ్యాక్ లో చూద్దాం. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారు. కానీ ఇద్దరు వేరు కాలేజీలో జాయిన్ అవుతారు. ఎందుకంటే మనోడేమో ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, తనేమో ఎప్పుడు లాస్ట్ వస్తూ ఉంటుంది. సో తనకి మంచి కాలేజీలో అడ్మిషన్ దొరకదు. ఇక ఇంట్రడక్షన్ టైమ్ లో అందరూ వాళ్ళ గోల్స్ ని చెప్తారు. అదే క్లాస్ లో ప్రభావతి కూడా పరిచయం అవుతుంది. తనేమో పోలీస్ అవుతానని చెప్తుంది. మనోడేమో పోస్ట్ మ్యాన్ అవుతానని చెప్తాడు. అలా అనగానే క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. కానీ ప్రభావతి మాత్రం నెడుమారన్ని చూస్తూ బాధపడుతుంది. అలా క్లాస్ అయిపోగానే ప్రభావతి నెడుమారన్ దగ్గరికి వచ్చి పరిచయం చేసుకుంటుంది. అక్కడ గ్రౌండ్ లో కొంతమంది బాయ్స్ ఒక పెద్ద బండరాయిని ఎత్తడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ వారెవరి వల్ల కాదు. వాళ్ళంతా ప్రభావతికి ప్రపోజ్ చేస్తారు. కానీ తను యాక్సెప్ట్ చేయాలంటే వారిలో ఒక్కరైనా ఆ బండరాయిని ఎత్తి కింద పడేయాలి. అప్పుడే తను యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ఆఫర్ ని నెడుమారన్ కి కూడా ఇస్తుంది. కానీ అతను నేను నిన్ను ఇష్టపడడం కాదు నువ్వే నన్ను ఇష్టపడాలి అని చెప్తాడు. అది వినగానే తను చాలా ఇంప్రెస్ అవుతుంది. ఇక మనోడు తను ప్రేమగా మాట్లాడడం చూసి మా అమ్మ నాన్న అక్క తర్వాత నన్ను మనిషిగా చూసి మాట్లాడింది నువ్వే అని చెప్తాడు. అలా మాట్లాడుతూ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ మత్తికి వాళ్ళ నాన్న ఒక మంచి స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇస్తాడు. అది చూసి వాళ్ళమ్మ దీనికి ఫోన్ ఎందుకు, అప్పుడే నీ కూతురు అంత పెద్దదైందా, ఇంకా చదువుతూనే ఉంది కదా అని తిడుతుంది. కానీ వాళ్ళ నాన్న తనకి చాలా సపోర్ట్ చేస్తూ నువ్వు మంచిగా చదువుకో బిడ్డా అని పంపించేస్తాడు. తను వెళ్లిపోయాక నెడుమారని కూడా ఒక మాట అడుగుతాడు. కానీ నాకు ఫోన్ వద్దులే డాడీ అని చెప్తాడు. మతి మాత్రం ఫోన్ చూసుకుంటూ మురిసిపోతూ కాలేజ్ కి వెళ్తుంది. మనోడు కూడా కాలేజ్ కి వెళ్తాడు. వాళ్ళ కాలేజ్ లో ఇవాళ డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. అందరూ హ్యాపీగా డాన్స్ చేసేస్తారు. లాస్ట్ కి మన పొట్టుని కూడా రమ్మని పిలుస్తారు. మనోడు భయపడుతూనే వెళ్లి డాన్స్ అదరగొట్టేస్తాడు. అతని డాన్స్ చూసి అందరూ అప్రిషియేట్ చేస్తారు. అలాగే మనోడు విన్నర్ అవుతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో వాళ్ళ ఊర్లో ఉన్న ఫార్మర్ ఎమ్మెల్యేని ఎవరో మర్డర్ చేస్తారు. దాంతో ఆ రోజు హాలిడేస్ ఇస్తారు. ఇక చనిపోయిన ఎమ్మెల్యే నెడుమారన్ కి అలాగే వాళ్ళ నాన్నకి బాగా తెలుసు. సో నెడుమారన్ అతను ఎలా చనిపోయాడని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అలా రోజంతా ఎంక్వైరీ చేసిన తర్వాత నేరుగా కమిషనర్ దగ్గరికి వెళ్లి ఎవరెవరు చంపారో ఎలా చంపారో డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తాడు. యాక్చువల్ గా ఈ మర్డర్ ప్రెసెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి చేపిస్తాడు. దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి కమిషనర్ కి ఇచ్చేస్తాడు. నెడుమారని చూసి తను చేసిన పనికి కమిషనర్ చాలా ఇంప్రెస్ అవుతాడు. ఈ విషయం రాష్ట్రమంతా తెలుస్తుంది. దాంతో నెడుమారన్ వాళ్ళ ఊర్లో చాలా ఫేమస్ అయిపోతాడు. అందరు కూడా నెడుమారన్ చేసిన పనికి సెల్యూట్ చేస్తూ ఉంటారు. మనోడిని తిట్టుకున్న వాళ్ళే ఇప్పుడు పొగుడుతూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ నెడుమారన్ వాళ్ళ నాన్న దగ్గరికి ఒక పెద్ద మనిషి వచ్చి మా అబ్బాయి సింగపూర్ లో చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్తావా అని అడిగితే లేదండి మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నా, మా అమ్మాయిని ఒంటరిగా వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేనని చెప్తాడు. సరే నీ ఇష్టం అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మన పొట్టోడు ఆ బండని పైకి లేపి కింద పడేస్తాడు. అది చూసి మన పొట్టోని చాలా మంది మెచ్చుకుంటారు. ఇక మళ్ళీ ఒక పాట వస్తుంది. అదే పాటలో ఇద్దరు సిన్సియర్ గా లవ్ చేసుకుంటూ ఉంటారు. అలా ఒక రోజు నెడుమారన్ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్లి నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్తాడు. అవునా సరే వెళ్లి తనకి చెప్పు అని చెప్తుంది. ఇటువైపు ప్రభావతి దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి ఏంటి నువ్వు ఆ పొట్టోని లవ్ చేస్తున్నావు, ఆడెంతున్నాడు నువ్వెంతున్నావు అని అడిగితే వాడు పొట్టోడైతే ఏంటే వానికి మస్తు తెలివి ఉంది అని చెప్తుంది. అవునా ఆడంత నచ్చితే వెళ్లి లవ్ చేస్తున్న విషయం చెప్పు అని చెప్తుంది. నేను ఎందుకు చెప్తా వాడితోనే చెప్పిస్తా అని అతని దగ్గరికి వెళ్తుంది. కానీ మనోడు రేపు చెప్తాలే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో అందరూ చాలా బాధగా కూర్చొని ఉంటారు. అది చూసి మనోడికి అసలేం అర్థం కాదు. వెంటనే మతి ఫ్రెండ్ ని అడుగుతాడు. కానీ తను నేను ఈ రోజు కాలేజ్ కి వెళ్ళలేదని చెప్తుంది. అప్పుడు ఒక ముసలవ్వ మీ అక్క కాలేజ్ ప్రొఫెసర్ తో లేచిపోయిందంట అని చెప్తుంది. అది వినగానే మనోడు కట్టందుకొని అందరికి 4 తగిలించి పంపించేస్తాడు. కానీ మనోడికి ఏం చేయాలో అర్థం కాక కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ నాన్నకి ఇంకా నమ్మకం ఉంది తన కూతురు తిరిగి వస్తుందని. అప్పుడు తన వైఫ్ అంటుంది నీ కూతురు అంత అమాయకురాలేం కాదు, కాలేజ్ కి వెళ్లే వయసులో వాళ్ళ ప్రొఫెసర్ ని ప్రేమించి ప్రెగ్నెంట్ అయ్యాక వాడితో లేచిపోయిందని చెప్తుంది. అది వినగానే వాళ్ళ డాడీ చాలా ఏడుస్తాడు.
తన మీద ఇన్ని రోజులుగా పెట్టుకున్న నమ్మకం కూడా ఒక్కసారిగా పోతుంది. మనోడైతే కన్నీలో ఆపుకోలేకపోతాడు. అలా మనసు ప్రశాంతంగా ఉండడానికి బయటకు వెళ్తాడు. వెళ్ళాక తనతో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉరివేసుకుని చనిపోతూ ఉంటారు. కానీ మనోడు చాలా పొట్టిగా ఉండడంతో ఏమీ చేయలేకపోతాడు. ఫస్ట్ ఒక స్టూల్ తీసుకొచ్చుకొని ట్రై చేస్తాడు. నెక్స్ట్ ఒక చైర్ తీసుకొచ్చుకుంటాడు. అయినా కూడా వాళ్ళని కాపాడలేకపోతాడు. అప్పటికే వాళ్ళిద్దరు చనిపోతారు. దాంతో మనోడికి చాలా బాధేస్తుంది. ఆ బాధతో తను కూడా చావాలనుకుంటాడు. అప్పుడే వాళ్ళ అక్క గుర్తుకు వచ్చి వెళ్ళిపోతాడు. ప్రెజెంట్ కి వస్తే ప్రభావతికి కూడా అంతా తెలిసిపోతుంది. దాంతో తన వరద ఇంకెక్కువైపోతుంది. ఒకటి మనోడు ఇంకా ప్రపోజ్ చేయలేదని, రెండు వాళ్ళ అత్త మామలు చనిపోయారని. ఇక నెడుమారన్ తనని హెల్ప్ అడుగుతూ మతి చెన్నైలో ఎక్కడుందో కనుక్కుంటావా, వాళ్ళ హస్బెండ్ ఒక ప్రొఫెసర్ అని చెప్తాడు. దాంతో తను తనకు తెలిసిన ఒక వ్యక్తికి కాల్ చేసి కనుక్కొని చెప్తుంది. వెంటనే ఆ అడ్రస్ పట్టుకుని మతి ఇంటికి వెళ్లి అలా డోర్ కొడుతూనే ఉంటాడు. కాసేపటి తర్వాత తన డోర్ ఓపెన్ చేస్తుంది. మతిని అలా చూసి మనోడు చాలా బాధపడతాడు. తను కూడా వాళ్ళ తమ్ముడిని చూసి చాలా షాక్ అయిపోతుంది. ఇక మనోడు మాట్లాడుతూ, అసలు నువ్వు ఎంత పని చేస్తావో నీకు అర్థమవుతుందా? చిన్నప్పటి నుండి మన ఇద్దరం కలిసే ఉందాం అనుకున్నాం కదా, ఇలాంటి పని నీకు ఎలా చేయాలనిపించింది? ఇంట్లో ఉన్న అమ్మ నాన్న గురించి ఆలోచించావా? పోనీ చిన్నప్పటి నుండి నీతో ప్రేమగా ఉన్న నా గురించి కూడా ఆలోచించలేదా? ఇలాంటి పని చేసే ముందు నాతో ఒక్కసారి కూడా చెప్పాలనిపించలేదా? నువ్వు చేసిన పనికి అమ్మ నాన్న ఇద్దరు ఉరివేసుకొని చనిపోయారని చెప్తాడు. దాంతో తను చాలా బాధపడుతూ చాలా పెద్ద తప్పు చేశానని చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. సరేలే, అయిపోయిందేదో అయిపోయింది అని చెప్పేసి వెళ్లి తన కోడల్ని ఎత్తుకుంటాడు. అలాగే మరో 3 రోజులు ఇక్కడే ఉంటానని చెప్తూ రూమ్ లోకి వెళ్లి చాలా బాధపడుతూ ఉంటాడు. కాసేపు అయ్యాక మతి వాళ్ళ హస్బెండ్ ప్రొఫెసర్ వచ్చి నెడుమారంతో మాట్లాడుతూ, మేమిద్దరం చేసింది తప్పే, అయినా బయట సమాజం మేమిద్దరం ప్రేమించుకుంటున్నామంటే అస్సలు ఒప్పుకోదు, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్తాడు. అవునా, మీరిద్దరు ప్రేమించుకుంటున్నట్టు ఒక్క మాట నాతో అయినా మా పేరెంట్స్ తో అయినా చెప్పి ఉంటే ఈ రోజు మా అమ్మ వాళ్ళు బ్రతికి ఉండేవాళ్ళు అని చెప్తాడు. అలాగే చేద్దాం అనుకున్నాం, కానీ అప్పటికే తను ప్రెగ్నెంట్ అయింది. వేరే దారి లేక వచ్చేసాం. అయినా తను అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు మీ గురించి బాధపడుతూనే ఉంది. మీ అక్కకి నువ్వంటే చాలా ఇష్టమని చెప్తాడు. అంత లేదు సార్, తనకి మీరంటేనే ఇష్టం, అందుకే మిమ్మల్ని గుడ్డిగా నమ్మేసి వచ్చేసింది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మరొక వైపు మతి వాళ్ళ పక్కింట్లో ఉండే ఒక అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చాలా కంగారు పడిపోతూ పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి చెప్తారు, నా కూతురికి నెక్స్ట్ వీకే పెళ్లి పెట్టుకున్నాం, త్వరగా వెతికి పెట్టండి సార్ అని చెప్తాడు. కానీ వాళ్ళు అంత సీరియస్ గా తీసుకోరు. నెక్స్ట్ డే మార్నింగ్ మనోడికి పోస్ట్ మ్యాన్ జాబ్ వచ్చేస్తుంది. ఆ విషయం వాళ్ళ అక్కకి అర్థమయ్యేలా తన కోడలతో చెప్తూ, నాకు జాబ్ వచ్చేసింది, ఇంకో 2 days లో నేను ఊరికి వెళ్ళిపోతున్నా అని చెప్తాడు. అది వినగానే మతి నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని చెప్తుంది. కానీ మనోడు గట్టిగా అరవడంతో సైలెంట్ అయిపోతుంది. ఇటువైపు పోలీస్ వాళ్ళకి అసలేం అర్థం కాదు. ఇప్పటి వరకు వాళ్ళు డీల్ చేస్తున్న కేసులో ఒక్క క్లూ కూడా దొరకదు. దాంతో కమిషనర్ వాళ్ళందరి మీద చాలా సీరియస్ అవుతాడు. కాసేపు అయ్యాక నెడుమారన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ప్రభావతి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సుదర్శన్ నెడుమారన్ని చూసి, అరే పొట్టుడా ఇక్కడికి రా అని పిలుస్తాడు. వచ్చాక నెడుమారన్ని చూస్తూ, నువ్వు నాకు క్రిమినల్ లా కనిపిస్తున్నావు అని చెప్తాడు. అవునా, ఒకసారి కిందకి వంగు అని చెప్పి పొట్టలో గుద్దుతాడు. అప్పుడే ప్రభావతి వచ్చి, సార్ వీడు నా ఫ్రెండ్ అని చెప్పి పక్కకి తీసుకువెళ్లి మాట్లాడుతూ, ఏంట్రా మా సార్తో గొడవ అని అడిగితే, మరి వాడు నన్ను పొట్టోడంటాడా, అంతేకాకుండా నేను వాడికి క్రిమినల్ లా కనిపిస్తున్నానంట, అందుకే పొట్టలో ఒకటి ఇచ్చానని చెప్తాడు. సరే గాని నేను నీతో చాలా మాట్లాడాలి, నీకోసం ఆ రోజు ఎంత వెయిట్ చేశానో తెలుసా, నువ్వు మీ అక్కని కాకుండా నన్ను కూడా కొంచెం పట్టించుకొని చెప్తుంది. సరే గాని నేను ఇంకో 2 రోజుల్లో ఊరు వెళ్ళిపోతున్నాను, అది చెబుతామని ఇక్కడికి వచ్చాను. నేను వెళ్ళిపోయాక మతిని జాగ్రత్తగా చూసుకో, మనం మళ్ళీ రేపు మాట్లాడుకుందామని చెప్పేసి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత మతి వాళ్ళ ఇంటికి ప్రభావతి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి పక్కింట్లో కనిపించకుండా పోయిన అమ్మాయి గురించి ప్రభావతితో చెప్తూ, ఆ అమ్మాయిని త్వరగా పట్టుకోండి మేడం, తన అసలే చిన్నపిల్ల, పాపం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు, అయినా వాళ్ళ అమ్మాయి ఫోన్ లో ఎవరితోనో గంటలు మాట్లాడుతూనే ఉంటుంది, ఎవరితోనైనా లేచిపోయి ఉండొచ్చు అని చెప్తుంది. సరే మేడం, మా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, త్వరలో ఆ అమ్మాయి దొరుకుతుందిలే అని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు అలా సరదాగా బయటకు వెళ్లి వాళ్ళ ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ పక్కింట్లో ఉన్న వాళ్ళ డోర్ తీస్తలేరని మతి పని మనిషితో చెప్తూ ఉంటుంది. అది విని నెడుమారానికి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు గుర్తొచ్చి ఆ ఇంట్లో వాళ్ళు ఏమైనా చేసుకుంటున్నారేమో అని డౌట్ వచ్చి వెళ్లి చూస్తాడు. అక్కడ వాళ్ళిద్దరు ఉరివేసుకుంటూ కనిపిస్తారు. వెంటనే ఎలాగోలా ఇంట్లోకి దూరి వాళ్ళిద్దరిని కాపాడి చాలా ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే సేమ్ ఇదే విధంగా వాళ్ళ అమ్మ నాన్న కూడా పోయారు కాబట్టి. ఇక వాళ్ళు మాట్లాడుతూ, మా అమ్మాయికి ఏదో అయి ఉంటుందని అనిపిస్తుంది అని చెప్తుంది. అలాగే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే సూసైడ్ ప్లాన్ చేసామని చెప్తుంది. మీరు అలా మాట్లాడకండి, మీ కూతుర్ని వెతికే బాధ్యత నాది, మీ కూతుర్ని నేను వెతికి తీసుకొస్తా అని చెప్తాడు. మతి మాట్లాడుతూ, మా తమ్ముడు తప్పకుండా తీసుకొస్తాడు, అంతవరకు మీరు ఎలాంటి పిచ్చి పనులు చేయకండి అని చెప్తుంది. ఇక మనోడు ఊరు వెళ్ళడం క్యాన్సిల్ చేసుకుని కనిపించకుండా పోయిన అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ముందుగా ఆ అమ్మాయి ఎలా వెళ్లి ఉంటుందా అని ఊహించుకుంటాడు. అప్పుడే అతనికి ఒక కుల్ఫీ అమ్ముకునే వ్యక్తి కనిపిస్తాడు. అతన్ని ఆపేసి, ఫ్రైడే రోజు నైట్ ఒక అమ్మాయి ఇటువైపు రావడం చూసావా అని అడుగుతాడు. అతనికి తమిళ్ రాదు, హిందీలో మాట్లాడుతూ, బ్లూ కలర్ కార్ లో ఎవరో వచ్చి తీసుకెళ్లారు, అతను చాలా హైట్ ఉంటాడు, ఆ రోజు బ్లాక్ డ్రెస్ వేసుకోవడం వల్ల సరిగా కనిపించలేదు, అలాగే కార్ నెంబర్ కూడా నోటీస్ చేయలేదు అని చెప్తాడు. అది వినగానే ప్రభావతి చాలా టెన్షన్ పడుతుంది. ఎందుకంటే సేమ్ బ్లూ కలర్ కార్ ఆ సీరియల్ కిల్లర్ కూడా వాడుతూ
వాడుతున్నాడు కాబట్టి కొంపతీసి వాడు వీడు కాదు కదా అని నెడుమారంతో చెప్తుంది. సరే గాని అపార్ట్మెంట్ ఫైల్ ఏదో చూపిస్తావా, కేస్ డీటెయిల్స్ చెప్తావా అని అడుగుతాడు. వెంటనే తను ఇంటికి తీసుకెళ్లి మొత్తం చూపిస్తుంది. అలాగే విక్టిమ్స్ చెప్పిన రికార్డింగ్స్ అన్ని వినిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నెడుమారన్ ప్రభావతిని కలవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అతన్ని చూసి సుదర్శన్, రేపొట్టుడా ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, వెళ్ళిపోరా అని చెప్తున్నప్పుడు ప్రభావతి వచ్చి నెడుమారన్ కి ఈ కేసు మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్తుంది. అవునా, కమిషనర్ వచ్చి చెప్పాడా ఏంటి, ముందు ఈ పొట్టుని పంపించేసే అని చెప్తాడు. దాంతో ప్రభావతి కాసేపు బ్రతిమిలాడుతుంది. సరే ప్రభా, నీకోసం ఒప్పుకుంటున్నా, ఈ పొట్టుడు ఏం చేస్తాడు చూస్తా అని చెప్తాడు. వెంటనే నెడుమారన్ వాళ్ళని తీసుకుని అపార్ట్మెంట్ సెక్యూరిటీ దగ్గరికి వెళ్లి అతనికి రెస్పెక్ట్ ఇస్తూ క్వశ్చన్స్ అడుగుతాడు. సార్, ఆ రోజు నైట్ ఏం జరిగిందో చెప్తారా అని అడగ్గా, ఆ రోజు నైట్ నేను బ్లూ కలర్ కార్ ని చూస్తానని చెప్తూ నెంబర్ కూడా చెప్తాడు. ఆ తర్వాత నెడుమారన్ చాలా సీరియస్ గా కేసు గురించి ఆలోచిస్తూ ఉండగా ప్రభావతి వచ్చి చివరిసారిగా ఆ కార్ ని కైకాన్ కుప్పం అనే టోల్ గేట్ దగ్గర చూశారంట అని చెప్తుంది. ఆ టోల్ గేట్ పేరు వినగానే మనడు చెన్నైకి వచ్చినప్పుడు పొద్దున్నే వినే న్యూస్ గుర్తొస్తుంది. ఆ న్యూస్ లో చేపలు పట్టుకున్న ఒక అమ్మాయికి చేప బాడీలో గోల్డెన్ రింగ్ దొరికిందని ఉంటుంది. వెంటనే ఇద్దరు కలిసి ఆ చెరువు దగ్గరికి వెళ్లి కొంతమంది మనుషుల్ని పెట్టి వెతికిస్తారు. అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి మీకు వెతకమని ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు, ఇక నుంచి వెళ్లిపోండి అని పొట్టోన్ని కారులో కూర్చోబెడతారు. అప్పుడే చెరువులో ఒక బ్లాక్ సంచి కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో 2 శవాలు ఉంటాయి. వాటిని చూడగానే పోలీసులు చాలా భయపడిపోతారు. కాసేపు అయ్యాక అక్కడికి కమిషనర్ వస్తాడు. అక్కడే ఉన్న నెడుమారన్ని చూసి, రేయ్ నువ్వు ఎప్పుడురా చెన్నై వచ్చావు, ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు మనడు జరిగిన కథ మొత్తం చెప్తాడు. అదంతా విన్నాక కమిషనర్ ఈ కేసులో నువ్వు హెల్ప్ చేయొచ్చు అని చెప్తాడు. అది వినగానే సుదర్శన్ కి కోపం వచ్చి కమిషనర్ మీద అరుస్తూ, ఏంటి నాన్న నువ్వు ఈ పొట్టోని ఇన్వాల్వ్ చేస్తున్నావు అని అడిగితే వాళ్ళ నాన్న బయటకు తీసుకెళ్లి నెడుమారన్ గురించి చెప్తూ ఒకప్పుడు నా కేసులో హెల్ప్ చేసింది కూడా వాడే అని చెప్తాడు. దాంతో సుదర్శన్ కొంచెం కూల్ అయి, సర్లే వాడు ఏం చేస్తాడో నేను కూడా చూస్తానని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మతి ఒక ఎలకని చూసి భయపడుతుంది. అప్పుడు నెడుమారన్ వచ్చి, ఏమైంది అక్క అంత భయపడ్డావు అని అడిగితే ఎలక ఎలక అని చెప్తుంది. వెంటనే ఆ ఎలక ఎక్కడ దాక్కుందా అని వెతుకుతాడు. అది వెళ్లి పాడైపోయిన సోఫాలో కూర్చుంటుంది. అది చూసి వెంటనే సోఫాని మార్చి చాలా పాడైపోయింది అని మతితో చెప్తాడు. ఆ తర్వాత కేసు గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ డే మతి దగ్గరికి వచ్చి సోఫాలు తయారు చేసే వ్యక్తి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాడు. అతని దగ్గర సోఫా చేయించు, చాలా తక్కువ ధరకే వస్తుందని చెప్తాడు. అలా కొన్ని రోజులు తన స్టైల్లో ఎంక్వైరీ చేశాక ఎవిడెన్స్ అన్ని తీసుకుని పోలీసుల ముందుకు వస్తాడు. సార్, ఇప్పటిదాకా చనిపోయిన అందరు అమ్మాయిలు కూడా కొత్తగా అపార్ట్మెంట్ లోకి గాని ఇంటిలోకి గాని వచ్చిన వాళ్లే. కొత్తగా ఇంట్లోకి వచ్చిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. అలాగే చనిపోయిన వాళ్ళ ఇంట్లో కొత్త సోఫాలు ఉంటున్నాయి. అందుకే నేను కాల్ రికార్డింగ్స్ చెక్ చేస్తున్నప్పుడు చనిపోయిన వాళ్ళంతా శుభం ఫర్నిచర్ నుంచే ఆర్డర్ చేశారని తెలిసింది. అలాగే ఇదంతా చేస్తుంది శుభం ఫర్నిచర్ ఓనర్ హనుమాన్ అని చెప్తాడు. వాడే అందరి ఇంట్లోకి వెళ్లి తనే స్పెషల్ గా డెలివరీ చేస్తాడు. అలాగే అతను ఫోన్ మర్చిపోయినట్టుగా తన ఫోన్ ని అక్కడే పెట్టి మళ్ళీ కాల్ చేసి ఇంటికి వచ్చి వాళ్ళని రేప్ చేసి చంపేసి వెళ్లిపోతుంటాడు. అలా అయితే పోలీసులకి ఎటువంటి కాల్ రికార్డింగ్స్ ఉండవు అని, సో అందుకే అతను తన ఫోన్ యూజ్ చేసి ఇదంతా చేస్తున్నాడని చెప్తాడు. అదంతా విన్నాక పోలీసు వాళ్ళంతా కలిసి హనుమాన్ ని అరెస్ట్ చేయడానికి వెళ్తారు. కానీ హనుమాన్ ఏమో మతి ఇంటికి సోఫా డెలివరీ చేయడానికి వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే మతి ఇంటికి స్టార్ట్ అవుతారు. వాడేమో తనతో మాట్లాడుతూ ఇంట్లో ఎవరు లేరా, ఒకదానివే ఉన్నావా అని అడుగుతాడు. అదంతా నీకెందుకురా, ఇక నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. అతను వెళ్లిపోతున్నప్పుడు తను చంపేసే వెపన్ ని అక్కడే పెట్టి మర్చిపోతాడు. ఆ వెపన్ ని తీసుకొచ్చి హనుమాన్ కి చూపిస్తూ ఇదేంట్రా ఇంట్లోనే పెట్టి వెళ్ళిపోతున్నావు, తీసుకోరా అని చెప్తున్నప్పుడు పోలీసులు వస్తారు. అది చూసి హనుమాన్ తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మన పొట్టోడు పట్టుకుని పోలీసులకి అప్పచెప్తాడు. ఇక అతన్ని ఎంక్వైరీ చేస్తారు. నేనే వాళ్ళందరినీ రేప్ చేశాను అని ఒప్పుకుంటాడు. సుదర్శన్ ఎంక్వైరీ చేసిన తర్వాత నెడుమారన్ వచ్చి మాట్లాడుతూ ఇదంతా నీ ఒక్కడి వల్ల అస్సలు అవ్వదు, నీ వెనక ఇంకెవరో ఉన్నారు అని అడుగుతాడు. అవును నెడుమారన్, నువ్వు చెప్పింది కరెక్టే, నా వెనకాల నా పార్ట్నర్ ఉన్నాడు. అపార్ట్మెంట్ లో చేసింది నేనే, కానీ ఆ చెరువులో దొరికిన శవాలకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తాడు. అవునా, మరి నీ పార్ట్నర్ ఎవరో చెప్పు, నువ్వు చెప్పినా చచ్చిపోతావు, చెప్పకపోయినా చచ్చిపోతావు. సుదర్శన్ సార్ మొత్తం ప్లాన్ చేసి పెట్టారు అని చెప్తాడు. దాంతో చచ్చే ముందు అతను ఒక గోల్డెన్ రింగ్ ఇచ్చి చచ్చిపోతాడు. అంటే సుదర్శన్ కరెంట్ షాక్ పెట్టి చంపేస్తాడు. ఆ గోల్డ్ రింగ్ చూసి మనడుకి అంతా అర్థమైపోతుంది. ఆ రింగ్ ఎవరిదో కాదు, మతి వాళ్ళ హస్బెండ్ ప్రొఫెసర్ ది అని. వాడే అమ్మాయిల్ని చంపి ముక్కలు ముక్కలు చేసి చెరువులో పడేసింది. ఇక నెడుమారన్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఎందుకు ఇదంతా చేసావు అని అడుగుతాడు. మరి ఏం చేయమంటావు, మా పక్కింట్లోనే ఉంటూ ఆ అమ్మాయి నన్ను చాలా డిస్టర్బ్ చేసేది, అందుకే ఆ అమ్మాయిని ఇలా చేయాల్సి వచ్చింది. కానీ మీ అక్కని నేను చాలా ప్రేమించాను, మతి అంటే నాకు చాలా ఇష్టమని చెప్తూ నేనెప్పుడు తనని ఇబ్బంది పెట్టలేదని చెప్తాడు. అయినా ఇప్పుడు ఏమైంది, వాడు దొరికిపోయాడు కదా, కేసు క్లోజ్ అయిపోయింది. నువ్వు కూడా మీ అక్కకు చెప్పకు, ఒకవేళ చెప్తే మీ అక్క లైఫే పోతుంది అని బెదిరిస్తాడు. నెడుమారన్ అతనితో మాట్లాడిన తర్వాత బయటికి వచ్చేస్తాడు. బయట మతి మొత్తం వినేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రొఫెసర్ కి విషం పెట్టి చంపేస్తుంది. చంపేసిన తర్వాత చాలా బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పోలీసులు అందరూ వస్తారు. సుదర్శన్ మతిని అరెస్ట్ చేయకుండా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ ఊర్లోకి వెళ్లి ఎప్పట్లాగే బ్రతుకుతూ ఉంటారు. తనేమో స్కూల్లో చదువు
చదువు చెప్తూ ఉంటుంది. మనోడు పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తూ ఉంటాడు. ఇక్కడితో మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.